నా ఫస్ట్ ఆఫీషియల్ ప్రెస్ మీట్ దొంగాట సినిమా. 90% సినిమా అయిపోయిందండి. సినిమా అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాం మేము. ఫస్ట్ టైం కామెడీ సినిమా ట్రై చేసాం మేము మా బ్యానర్లో. ఇంతకుముందు కొడతారో లుక్ పెడతారా, నేను మీకు తెలుసా, గుండెల్లో గోదావరి లాంటి హెవీ సినిమాలు తీసి కొంచెం లైటర్ వేగా వెళ్దామని కామెడీ సినిమా. ఇట్స్ అ క్రైమ్ కామెడీ. వంశీ నాకు గత 15 ఏళ్ళుగా తెలుసు. మేమందరం కలిసి చెన్నై నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళం. ప్రభాకర్ గారు చాలా మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు ఈ సినిమాలో. మీరు ఇంతకుముందు ఎన్ని సినిమాలు చూసారో ప్రభాకర్ గారిని, అవన్నీ పక్కన పెట్టి ఈ సినిమాలో అసలు ఆయన కామెడీ కానీ డాన్స్ కానీ అసలు మేమందరం ఎక్కువ ప్రాక్టీస్ తీసుకోవాల్సి ఉంది. ఆయనేమో అలా అలా ఒకసారి చూస్ చేసేస్తున్నారు ఆయన. మధు రాలేదు ఇంకా, బట్ మధు మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు ఈ సినిమాలో. మా అందరికీ యాక్టింగ్ కోచ్ అనొచ్చు మేము ఈ సినిమాకి. మధునందన్ ఆయన కామెడీ కింగ్ కాబట్టి మేమందరం ఎక్కడ ఏదైనా తప్పులు చేస్తున్నా ఇది ఇలా చెప్తే బాగుంటుంది, ఇది ఇలా చెప్తే బాగుంటుంది అని మాకు చాలా ఎంకరేజ్ చేసి హెల్ప్ చేశారు. సినిమా చేసేటప్పుడు చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి ఒక సినిమా ఫినిష్ చేయడానికి. బట్ ఈ సినిమాలో ఇట్స్ ఓన్లీ బిన్ అన్ అప్. అప్పుడే సినిమా అయిపోతుందా అని చాలా బాధగా ఉంది నాకు. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, మా భాస్కర్ గారి దగ్గర నుంచి, నేను ఎంత ఫాస్ట్గా ఒక సెట్లో నేను ఎప్పుడూ అరిచేదాన్ని, బాగా క్వయట్ సైలెన్స్, ఇలా యూనో ఎక్కువ నాయిస్ ఉంటుంది అని చెప్పి. ఆ బాధే మాకు లేకుండా అవన్నీ ఆయనే చూసుకుంటారనమాట సెట్లో భాస్కర్ గారు. నిజంగా ఒక టీం అంటే ఇలా ఉండాలి అనిపించింది నాకు. ఫైనలీ నేను ఎన్ని సినిమాలు తీసాక నేను ఓపెన్గా ప్రౌడ్గా చెప్తున్నాను దట్ ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్. ఐ మీన్ ప్రతి సినిమా ద్వారా హ్యాపీగా ఉన్నాను, కానీ చాలా ఇబ్బందులు వచ్చాయి నాకు ఇంతకుముందు ఇన్ టర్మ్స్ ఆఫ్ సీజీ వర్క్ ఫర్ గుండెల్లో గోదావరి కానీ, ఊకడతారు ఉలికి పడతారు, అంత భారీ సెట్ వేయడం, అంతమంది సినిమా, లైక్ దే వర్ లాట్ ఆఫ్ హర్డల్స్. బట్ ఈ సినిమా ఇంకా షూటింగ్ ఎప్పుడు అని చాలా హాయిగా సరదాగా అప్పుడే అయిపోయిందని నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద మూవీ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ అండ్ కొలీగ్స్. నాగార్జున గారు, రవితేజ గారు, రానా, నవదీప్, సుశాంత్, తాప్సీ, సింబు, మనోజ్, నాని, సుశాంత్, సుధీర్ బాబు, టింకు అన్నాను, నవదీప్, టింకు అన్న, వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. బికాజ్ నేను పిలిచిన వెంటనే ఈ సినిమాలో ఏ రోల్ ఏం చేస్తున్నా అని అడగకుండా డేట్స్ కుదిరిన వెంటనే వచ్చి ఒబ్లైజ్ చేశారు ఈ సినిమా కోసం. స్పెషల్ థ్యాంక్స్ టు నాగార్జున గారు. నేను ఫోన్ చేసిన మెసేజ్ పెట్టిన వెంటనే హీ వాజ్ లైక్, ఆ మెసేజ్ ఏంటి, నువ్వు అడగడం ఏంటి, టైం చెప్పు, డేట్ చెప్పు, నేను వచ్చేస్తాను అని. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్. మా ఎడిటర్ శేఖర్ గారండి ఈ సినిమాకి. ఇంతకుముందు లాస్ట్ సినిమా వచ్చి అయింది టెంపర్. అండ్ టీమ్ మ్యూజిక్ డైరెక్టర్ సత్య. ఇంతకుముందు ఒక్క సినిమానే చేశారు ఆయన, సూర్య వర్సెస్ సూర్య అని. ఇది రెండో సినిమా అవుతుంది. సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ ఎనీథింగ్ ఎల్స్, డైలాగ్ సాయి మాధవ్ గారు. మళ్ళీ రాని రోజు రాశారా? గోపాల్ రాశారు తెలుసు. మళ్ళీ గోపాల్ రాశారు. కృష్ణమంది జగద్గురుం రాశారు. చాలా ఫనీగా, ఇంకా మేమే అసలు ఇంత బాగా కూడా రాయగలరు. చాలాసార్లు నేనే ఫోన్ చేసి ఆయన పొగిడిన రోజులు ఉన్నాయి, సెయింగ్ దట్ సీన్ చాలా బాగా వచ్చిందని. తర్వాత బ్రహ్మానందం అంకుల్ ఈ సినిమాలో అప్రాక్సిమేట్లీ 15 days చేశారు ఆయన. అండ్ ఫస్ట్ టైం రెండో రోజు షూటింగ్ అవుతుంది, ఆయన నాకు వెనక్కి ఫోన్ చేసి, డైరెక్టర్ చాలా బాగా చేస్తున్నారు అమ్మ, షూటింగ్కి ఎప్పుడు వస్తాను ఉంది నాకు అని ఆయన ఫోన్ చేసి అడగడం చాలా ఎంకరేజింగ్గా ఉన్నింది మాకు ఈ సినిమాకి. అండ్
అంతే. భాస్కర్ గురించి చెప్పాగా, ఓహో సెట్లో బాగా హ్యాండిల్ చేశారని చెప్పాను అంతేనా? యాక్చువల్లీ ఆయనే సినిమాటోగ్రాఫర్ కూడా అండి. బట్ స్పీడ్గా లైటింగ్ అయ్యేసరికి స్టెప్లు నేర్చుకోండి. యూజువల్గా ఒక సినిమా డిలే అవ్వడానికి కారణం కెమెరామెన్ సార్ అవుతారు. లైటింగ్ గురించి రియలీ ట్రూలీ డైరెక్టర్ క్లారిటీ లేకపోయినా కెమెరామెన్ గారికి లైట్లు తెలియకపోయినా కానీ ఈ సినిమాకి రెండు కుదిరాయి నాకు అద్భుతంగా. వంశీ గురించి కొంచెం చెప్పాలంటే నాట్ జస్ట్ యాజ్ అ ఫ్రెండ్, నాట్ జస్ట్ యాజ్ అ చైల్డ్హుడ్ ఫ్రెండ్, కానీ శ్రీకర్ ప్రసాద్ గారి దగ్గర ఎడిటింగ్ నేర్చుకున్నారు. నేను మీకు తెలిసాకి చాలా ఎడిటింగ్ కూడా చేశారు అప్పుడు. అండ్ దాని తర్వాత గౌతమ్ మేనన్ గారి దగ్గర వినయ్ తాండి వారు కాక కాక తమిళ్లో తెలుగులో ఘర్షణ, తమిళ్లో కాక కాక. అప్పటి నుంచి మొన్న వినయ్ తాండి వరువాయ, ఏమాయ చేసావో లాస్ట్ సినిమా. దాని తర్వాత మా సినిమాలు దేనికైనా రెడీ, గుండెల్లో గోదావరి, ఈ సినిమాలు అన్నిటికీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారు. సో మేము ఎవరం లేకపోయినా ఆయన ఒక్కరే సినిమా ప్రొడ్యూస్ చేసుకొని, డైరెక్ట్ చేసుకొని, ఎడిట్ చేసుకొని సినిమా కూడా రిలీజ్ చేసేసుకోనే కెపాసిటీ ఉంది దానికి. సో మంచు ఎంటర్టైన్మెంట్ ద్వారా ఒక ఫన్ ఫిల్ కామెడీ మీ ముందుకి అతి త్వరలో రాబోతుంది. దేవుడి దయ వల్లే అన్నీ బాగా జరిగితే April 16th సినిమా రిలీజ్ అని అనుకుంటున్నామండి. అది దోస్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఫిల్మ్. నా పేరు అడవిశేష్, ఈ ఫిల్మ్లో లీడ్ రోల్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ వంశీ థాట్ ఆఫ్ మీ ఫర్ దిస్ ఫిల్మ్. నాకు జనరల్గా ఇది నా ఫస్ట్ కామెడీ యాక్చువల్గా. నేను ఈ మధ్యన రన్ రాజరన్, లేడీస్ అండ్ జెంటిల్మెన్ కొంచెం కామెడీ టచ్ ఉన్నా కూడా మోర్ క్రైమ్ ఓరియంటెడ్ లేదా డార్క్ ఫిల్మ్స్ చేశాను. సో ఇది నాకు ఒక రిఫ్రెషింగ్ చేంజ్ ఆఫ్ పేస్ అనమాట. సో ఒక యాక్టర్గా నేను తెగ ఎంజాయ్ చేశాను. అండ్ వంశీ ప్రత్యేకంగా హీ ట్రై టు షో మీ వెరీ నైస్ లుకింగ్ సినిమాలో. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్. కొన్నిసార్లు షార్ట్స్ నేను చూసుకున్నారే పర్లేదు బాగానే ఉంది ఫేస్ ఈ షార్ట్లో అనుకున్నాను. సో థ్యాంక్స్ టు దట్. అండ్ Lakshmi's been sort of very gracious అనమాట. అంటే I've worked with a few producers and she's been very very gracious. ఎప్పుడన్నా కూడా she's always making sure that I'm well fed, well taken care of, well rested అని నేను. So I'm just thankful for all of it. And I hope ఈ సినిమా నేను చేస్తూ ఎంత ఎంజాయ్ చేశానో మీరు చూస్తూ కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నారని నమ్ముతున్నాను. Rest I'll leave to Vamsi and our all knowledgeable Bhaskar to talk. మర్యాద రమణ తర్వాత ఫుల్ లెంత్ రోల్ ఈ మూవీలో చేస్తున్నాను. ఇప్పటివరకు నేను చేసిన మూవీస్ అన్నీ బాగా సీరియస్ క్యారెక్టర్సే. ఫస్ట్ టైం వంశీ గారు దీంట్లో కొంచెం కామెడీ బాగా చూపించాడు. దీనికి సపోర్ట్ చేసిన లక్ష్మి గారికి, శేషు గారికి, నందు గారికి థ్యాంక్ యూ. వంశీకి చాలా చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వంశీ. చాలా సంతోషంగా ఉంది. ఇట్ వాజ్ లక్ష్మి గారు చెప్పినట్టు సడన్గా ఈ మూవీ స్టార్ట్ అయింది. ఒకటే వీవర్ ఆఫీస్లో కూర్చొని పాయింట్ అనుకుని ఇలా చేద్దాం అలా చేద్దాం అని స్టార్ట్ చేసాం. ఆ తర్వాత 1 month తర్వాత లక్ష్మి గారు అప్పుడు యూఎస్కి వెళ్ళారు. వచ్చే లోపల నాకు చేసి పెట్టన్నారు. వచ్చిన తర్వాత కథ వినిపించాను. ఇమీడియట్గా చాలా బాగుంది, ఇమీడియట్గా వెళ్ళిపోయింది షూటింగ్ అని. అంటే మధ్యలో నేను డైరెక్షన్ అయిన తర్వాతనే ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ చేశాను. అది ఎందుకు చేశానంటే డైరెక్షన్ ఒకటే కాదు, ప్రొడక్షన్ సైడ్ ఉంటే కూడా మనకి ఎంతవరకు బడ్జెటింగ్ చేయొచ్చు ఏంటి అన్న ఒక థాట్తో వెళ్ళాను. బట్ ఆఫ్టర్ దట్ దాంట్లో కొద్ది వెళ్ళిన తర్వాత కథలు నేను చేస్తున్నప్పుడు లక్ష్మి గారు పిలిచి కాదు మనం చేయాలని చెప్పి నాకు ఎంకరేజ్ చేసి దీన్ని పుష్ చేయడం జరిగింది. సో ఐ విల్ బీ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ హర్ ఫర్ ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా అండ్ ఆల్వేస్. అండ్ దిస్ ఇస్ వండర్ఫుల్ స్క్రిప్ట్ అండి. బికాజ్ డైరెక్టర్స్ అన్న వాళ్ళు కథ రాసిన తర్వాత షూటింగ్ వెళ్ళేటప్పుడు లేదా యాక్టర్స్ వచ్చిన తర్వాత అనుకున్న ఫిల్మ్ మారిపోయేటప్పుడు మన మూడ్స్ అన్నీ మారిపోతుంటాయి. బట్ ఇప్పటివరకు ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయింది, ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉంది. నాట్ ఈవెన్ 1 day or not even 1 second I never felt that I'm in a wrong track. It was always a good track. శేషు కానీ, ప్రభాకర్ కానీ, మధునందన్ కానీ, లక్ష్మి గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, పృథ్వీ గారు, ప్రగతి గారు, ఎవ్రీబడి వాజ్ సో మచ్ సపోర్టివ్ నాకు.
సెట్లో బ్రహ్మానంద గారు ఫస్ట్ డే నేను సార్తో షూట్ చేస్తున్నాను, ఇమీడియట్గా క్యారవాన్ పిలిపించి అన్నారు, ఐ నెవర్ ఇంత క్లారిటీగా తీయగలవని నేను అనుకోలేదు అన్నప్పుడు. అండ్ హీ స్పోక్ మీ లైక్ 10 minutes, సో విచ్ గేమ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. బికాజ్ నేనే ఫస్ట్ యాక్చువల్లీ కామెడీ సబ్జెక్ట్ చేయాలని ఊహించలేదు. సో ఇట్ ఆల్ హ్యాపెన్. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మై ప్రొడ్యూసర్ అండ్ టు మై యాక్టర్స్.